దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, క్షేమము కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్. దావీదు గారు రాసిన కీర్తన 145వ కీర్తనలో 14వ వాక్య భాగం. యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. దేవుని మాట ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. ఏ మనిషి అయినా పడిపోయినప్పుడు అనేకమైన ఎలిగేషన్స్ పెడతా ఉంటారు, వాళ్ళని ఎన్నో తప్పులను ఎత్తి చూపిస్తూ అంటారు. దాని కారణంగానే వారి లైఫ్ ఇలా స్పాయిల్ అయిపోయిందని అంటూ ఉంటారు. వాళ్ళకు మనసును ఇంకా గాయపరుస్తూ ఉంటారు. నిజంగా దేవుని విషయం అయితే కంప్లీట్గా భిన్నంగా ఉంటుంది. పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. మానవుల సహజ లక్షణం కృంగిపోవుట, మానవుల యొక్క సహజ లక్షణం పడిపోవుట. కనుక భక్త జనాంగము గమనించవలసిన విషయం, ముఖ్యంగా నీవు గమనించాలి. నీ పర్సనల్ లైఫ్, నీ ఫ్యామిలీ లైఫ్, నీ చర్చి సంఘ సంబంధమైన నీ జీవితం, నువ్వు పడిపోవడం అనేది, కృంగిపోవడం అనేది సహజమే. కానీ దేవుడు పడిపోయిన వారినందరినీ ఆయన ఉద్ధరిస్తాడు, లిఫ్ట్ చేస్తాడు. కృంగిపోయిన వారందరినీ మళ్ళీ లేవనెత్తుతాడు. కనుక పడిపోయిన నిన్ను అలాగే వదిలిపెట్టేవాడు కాడు. కృంగిపోయిన నీ జీవితంలో నీ పాపానికి నిన్ను వదిలిపెట్టేవాడు కాడండి. ఆయన దేవుడు. ఆయన మన బలహీనతలతో అనుభవం కలిగిన వాడు. మన బలహీనతలో సహా అనుభవం లేనివాడు కాడు అంటే ఉన్నవాడు అనే అర్థం. ఈ మాట హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం రాయబడ్డది. కనుక దేవుడు నీ బలహీనతలను ఎరిగినవాడు, నీ యొక్క స్థితిగతులను ఎరిగినవాడు, నిన్ను డైలీ చూస్తున్నవాడు. నీ మీద దృష్టి క్షణమైన త్రిప్పుకోడు. ఈ విషయాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కనుక దేవుడు నువ్వే విషయంలో, ఏ సందర్భంలో, ఏ పరిస్థితిలో పడిపోయి ఉన్నావో, పడిపోతూ ఉన్నావో, అలాగే ఏ విషయంలో నువ్వు కృంగిపోతూనే ఉన్నావో, దేవుడు ఈరోజు మరొకసారి నీతో మాట్లాడేది ఏంటంటే, నీకు ఇచ్చే వాగ్దానం, ప్రామిస్. పడిపోయిన నిన్ను ఉద్ధరిస్తానంటున్నాడు, కృంగిపోయిన నిన్ను లేవనెత్తుతాను అంటున్నాడు. ఆ మాటను నమ్మండి. ఆ మాటలో